హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్విక్ అండ్ ఈజీగా చేసేసుకునే మరో స్వీట్ ఐటెం అయితే చూసేద్దాం. ఇవాళ చేసుకోబోయే స్వీట్ అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనూ క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. అంతే కదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఇదైతే. ఇంకెందుకండి లేట్, ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం అయితే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వైట్ కంపౌండ్. ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, అంతేకాకుండా సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది చాక్లెట్ బేస్ వైట్ కంపౌండ్. దీనికోసం అయితే నేను ఇక్కడ 200 గ్రామ్స్ వైట్ కంపౌండ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఈ విధమైన స్టాండ్ ఒకటి అరేంజ్ చేసుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక గ్లాస్ బౌల్ని పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే స్టీల్ బౌల్నైనా కూడా పెట్టుకోవచ్చు. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వైట్ కంపౌండ్ అన్నింటినీ కూడా ఈ గ్లాస్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీనికైతే మనము ఈ ప్రాసెస్లోనే చేయాలన్నమాట, డబుల్ బాయిలర్ మెథడ్లో. డైరెక్ట్గా ఫ్లేమ్ మీద అయితే పెట్టి చేయకూడదు. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే వితిన్ మినిట్స్లోనే మనకి చక్కగా మెల్ట్ అయిపోతుంది ఈ మొత్తం కూడా. ఈ విధంగా కలుపుతూ ఉంటే త్వరగా కరిగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా కలిసిపోయింది. మొత్తం కూడా మంచి లిక్విడ్ స్టేజ్లోకి వచ్చేసింది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్స్ టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ జెల్లీ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనికోసం ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఇలా కరిగిపోతే చాలు. దీన్ని ఒక మౌల్డ్లోకి పోసేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లో బటర్ పేపర్ అరేంజ్ చేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని పోసేసుకోవాలి. ఇలా మొత్తం పోసేసుకున్న తర్వాత 2 టైమ్స్ ట్యాప్ చేసి మనము నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిస్తా మరియు బాదంతో గార్నిష్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 2 అవర్స్ తర్వాత చక్కగా సెట్ అయిపోయింది. మీకు కానీ ఇది కొంచెం త్వరగా సెట్ అవ్వాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచితే ఒక 1/2 అవర్లోనే చక్కగా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ దీన్ని డిమోల్డ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కట్ చేసే కత్తిని కొద్దిగా హీట్ చేసి కట్ చేశారంటే చక్కగా సాఫ్ట్గా కట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చిన షేప్ని అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లైక్ చేస్తారు. చాలా బాగుంటుంది. చాక్లెట్ బేస్తో చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసే విధానం కూడా చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఈ స్వీట్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ చాలా పోస్ట్ చేశాను. మీరు కానీ ఇప్పటిదాకా చూడకపోతే ఒకసారి చూడండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.